హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మొదటిగా స్పెషల్ థ్యాంక్స్ టు దుర్గారావు, ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని కూడా తను పంపించాడు. సో ఈ వ్లాగ్ అయితే మీకు ఇష్టమైన వ్లాగ్. మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ నావీ ఫ్లీట్ జరుగుతుంది కదా, ఆ ఫ్లీట్ గురించి ఈ వ్లాగ్ అనమాట. రిహార్సల్స్ అవుతున్నాయి. ఆ రిహార్సల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా జరిగాయి అనమాట. యాక్చువల్గా నాకు వెళ్ళడం కుదరలేదు, కానీ మా ఫ్రెండ్ వెళ్ళాడు. సో వెళ్ళిన వాడు ఉరికనుకుంటా వీడియోస్ అయితే నాకు పంపించాడు అనమాట, ఎందుకంటే నేను అందరికీ షేర్ చేస్తాను కాబట్టి. ఇంకా మన ఆర్కేబీజర్ చూసుకుంటే ఫ్లాగ్స్ అన్ని కూడా వరుసగా పెట్టారు. చూడటానికి చాలా బాగుంది. మన ఇండియన్ ఫ్లాగ్ అయితే కైలాస్ నుంచి వచ్చినప్పుడు చివరిలో ఉంది, అది దాని హోటల్ నుంచి వచ్చినప్పుడు అయితే ఫస్ట్లో ఉందన్నమాట. మీకు ఫ్లాగ్ కూడా చూపిస్తాను. మన ఇండియన్ ఫ్లాగ్ అంటే మనకు గొప్ప కదా, సో అందుకని చెప్పేసి మీకు చాలా బాగా చూపిస్తాను ఫ్లాగ్ని అయితే. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎలా చూపించానో కామెంట్ చేయండి. ఇంకా మనం చాలా ఫ్లీట్స్ జరుగుతున్నాయి, ఆ ఫ్లీట్స్ని కూడా చూడొచ్చు. మీరు వీడియో చివరి వరకు చూస్తే మొత్తం చూడొచ్చు అనమాట. ఇంకా మీకు చెప్పే కదా మన ఇండియన్ ఫ్లాగ్ని బాగా చూపిస్తా అని చెప్పేసి వచ్చేస్తుంది చూడండి. మనం ఆల్మోస్ట్ వచ్చాం అనమాట చివరి దాకా. మనం చివరి దాకా రాగానే మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే కనబడుతుంది. అదిగోండి, చూసారా, చాలా బాగుంది కదా మన ఇండియన్ ఫ్లాగ్. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇంకా జరిగిన నావీ ఫ్లైట్స్ని చూడొచ్చు అనమాట. ఈ వీడియో అయితే మన సుజాత నగర్లో తీసిందనమాట. సుజాత నగర్ మీద నుంచి హెలికాప్టర్ వెళ్తున్న టైంలో అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హెలికాప్టర్ వెళ్తున్నాయని చెప్పేసి, కానీ సౌండ్కి బయటకు వచ్చి చూస్తే హెలికాప్టర్ వెళ్తుంది. అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అనమాట ఇదైతే. చూసుకోవచ్చు, చాలా స్పీడ్గా వెళ్తుంది హెలికాప్టర్ అయితే. ఇప్పుడైతే మీకు ఇంకా రిహార్సల్స్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన దుర్గారావు పంపించాడు. థ్యాంక్ యూ దుర్గారావు, నువ్వు వీడియోస్ పంపించడం వల్లే నేను మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించగలుగుతున్నాను. ఇంకా చూసుకోవచ్చు, అక్కడ హెలికాప్టర్ వస్తుంది. కింద నుంచి మనకి మన ఫ్లాగ్ని వదులుతున్నారనమాట. గ్యాస్ వదులుతారు, అది మన ఫ్లాగ్లా కనిపిస్తుంది. కానీ ఇది మనకు అంత క్లియర్ కనిపించట్లేదు, ఎందుకంటే చీకటి పడింది కాబట్టి మనకు అంత క్లియర్ కనిపించట్లేదు. అదే మనం ఆ ప్లేస్లో ఉన్నామంటే మనకు క్లియర్ కనబడుతుంది. ఇంకా మనకి 25th నుంచి, అంటే ఈ రోజు నుంచే మెయిన్ ఫ్లీడే జరగబోతుంది అనమాట. ఈరోజు మెయిన్ రిహార్సల్ జరుగుతుందంట. సో ఈరోజు ఈవినింగ్ నేను కవర్ చేస్తాను అండ్ మొత్తం 4 కిలోని చూపిస్తాను. తర్వాత ఏంటంటే మనకి 27th ఇండియన్ నావీ ఫ్లీట్ జరగబోతుంది అనమాట. అది ఇంటర్నేషనల్ నావీ ఫ్లీట్ జరగబోతుంది. అది కూడా మీకు చూపిస్తాను. మీకైతే నచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా నా బ్లాగ్లో చూస్తారనుకుంటున్నాను. ఇంకా ఈ రిహార్సల్స్ అన్నీ కూడా మీరైతే మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయి. నేను ఏం చెప్పినా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇక మీరైతే మ్యూజిక్తో మొత్తం రిహార్సల్స్ ఎలా జరుగుతున్నాయో చూసేయండి.
forces of military band, the privileges. The marching contingent are ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్. ఎలాగైనా సపోర్ట్ చేస్తుంటాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ దుర్గారావు వీడియోస్ పంపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.